రాఖీ కట్టేటప్పుడు ఒక శ్లోకం చదివితే అద్భుత ఫలితాలు ఉంటాయి. ఆ శ్లోకం ఏంటి అంటే, ఏన బద్ధో బలిరాజా దానవేంద్రో మహాబల తేన త్వామభిపధ్నామి రక్షే మాచల మాచల. ఇది శ్లోకం. ఏంటి ఈ శ్లోకంలో ఉన్న అర్థము? ఏన బద్ధో బలిరాజా దానవేంద్రో మహాబల అంటే ఏంటంటే, బలిచక్రవర్తి అనే రాక్షస రాజును శ్రీ మహావిష్ణువు వామనావతారం దాల్చి తన పాదంతో పాతాళానికి తొక్కేస్తాడు. అలా బలిచక్రవర్తి అనే రాక్షసుణ్ణి పాతాళానికి తొక్కేసినటువంటి వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి శక్తి మొత్తం కూడా ఈ రాఖీలో ఉండేలాగా, ఈ రక్షలో ఉండేలాగా నీకు కడుతున్నాను. తేన త్వామభిపద్నామి అంటే ఆ విష్ణుమూర్తి శక్తి ఈ రాఖీలో నీకు రక్షలాగా ఉండాలి. రక్షే మాచల మాచల అంటే అర్థం ఏంటంటే, సంవత్సరం పాటు ఆ విష్ణు శక్తి నిన్ను కాపాడుతూ ఉండాలి. నీకే సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఆ విష్ణు శక్తి మొత్తం కూడా నీకు ఒక రాఖీ రూపంలో, రక్ష రూపంలో కడుతున్నాను అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి రాఖీ కట్టాము అంటే ఏంటంటే, విష్ణుమూర్తి శక్తి మొత్తం కూడా ఒక రక్ష రూపంలో కట్టాము. రక్షలో ఉన్న విష్ణు శక్తి స్థిరంగా ఉండాలి అని ఈ శ్లోకంలో ఉన్న అర్థం.